అందరికీ నమస్కారం భక్తులారా. ఒక చిన్న బాలుడు తన తండ్రికే గురువుగా మారితే, ఒక కొండపై నిలిచిన ఆలయం ప్రపంచానికే జ్ఞాన దీపంగా వెలిగితే అదే తమిళనాడులోని మహాదివ్య క్షేత్రం స్వామిమలై మురుగన్ ఆలయం. తమిళనాడులోని కుంభకోణం సమీపంలో కావేరి నది తీర ప్రాంతంలో వెలసిన ఈ మహాక్షేత్రం భక్తుల హృదయాలలో వేల సంవత్సరాలుగా దివ్యజ్యోతిలా ప్రకాశిస్తోంది. ఇది సాధారణ ఆలయం కాదు, ఇది జ్ఞానానికి ప్రతీక. తండ్రికే ఉపదేశం చేసిన కుమారస్వామి మహిమ నిలిచిన స్థలం. పురాణాల ప్రకారం ఒక రోజు సృష్టికర్త బ్రహ్మదేవుని వద్దకు బాలసుబ్రహ్మణ్య స్వామి వచ్చాడు. ఓం అనే పరమ మంత్రానికి అర్థం ఏమిటో చెప్పమని అడిగాడు. కానీ బ్రహ్మదేవుడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు బాలమురుగన్ బ్రహ్మదేవుని బంధించి సృష్టి కార్యాన్ని స్వయంగా చేపట్టాడని చెబుతారు. ఈ విషయానికి తెలుసుకున్న పరమేశ్వరుడు అక్కడికి వచ్చి ఓంకార తత్వం గురించి కుమారస్వామిని అడిగాడు. అప్పుడు తండ్రి అయిన శివుడికి గురువుగా మారి మురుగన్ స్వామి పరమ జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆ మహాదివ్య సంఘటన జరిగిన ప్రదేశమే ఈ స్వామిమలై. అందుకే ఈ క్షేత్రాన్ని స్వామినాథ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. అంటే స్వామికి గురువైన నాథుడు. ఈ ఆలయం దాదాపు 1500 సంవత్సరాల కంటే పురాతనమైందని చరిత్ర చెబుతోంది. ప్రాచీన చోళ రాజులు ఈ ఆలయ నిర్మాణానికి ప్రధానంగా కృషి చేశారు. తరువాత పాండ్యులు, విజయనగర రాజులు, నాయక రాజులు కూడా ఆలయాన్ని విస్తరించి అద్భుతమైన గోపురాలు, మండపాలు నిర్మించారు. స్వామిమలై ఆలయం ఒక చిన్న కొండపై నిర్మించబడింది. ఈ కొండపైకి చేరుకోవడానికి 60 మెట్లు ఎక్కాలి. ఈ 60 మెట్లు తమిళ సంవత్సరాలను సూచిస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి మెట్టు మనిషి జీవితంలోని ఒక దశను సూచిస్తుందని చెబుతారు. భక్తులు ఈ మెట్లు ఎక్కేటప్పుడు మురుగా మురుగా అంటూ నామస్మరణ చేస్తారు. కొండపైకి చేరుకున్న క్షణంలో గంటల శబ్దం, వేద మంత్రాలు, అగబత్తుల సువాసనలు, భక్తుల గోవిందనాదాలు అక్కడి ఆధ్యాత్మిక శక్తిని మరింత పెంచుతాయి. స్వామివారి విగ్రహం ఎంతో దివ్యంగా ఉంటుంది. చేతిలో వెల్ ఆయుధం, ముఖంలో దివ్య కాంతి, భక్తులను కాపాడే యోధుడిలా దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారు అంటే జ్ఞానం, ధర్మం, గురుత్వ మహిమ ప్రపంచానికి తెలియజేయడానికే. ఇక్కడికి వచ్చే భక్తులు విద్యాభివృద్ధి, జ్ఞానం, సంతానం, ధైర్యం, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు. ప్రత్యేకంగా స్కంద షష్ఠి, తైపూసం, పంగుని అత్తిర ఉత్సవాల సమయంలో ఈ ఆలయం లక్షలాది భక్తులతో కళకళలాడుతుంది. దీపాలతో అలంకరించిన గోపురాలు, వేద్ఘోషలు, పుష్పాలతో అలంకరించిన రథాలు, మురుగన్ స్వామి ఊరేగింపు, అది చూస్తే దేవలోకమే భూమిపైకి దిగివచ్చినట్టు అనిపిస్తుంది. చోళ రాజుల భక్తి, శిల్పుల కళా వైభవం, మురుగన్ స్వామి దివ్య మహిమ, ఇవి అన్నీ కలిసిన అద్భుత క్షేత్రం స్వామిమలై. తండ్రికే గురువైన కుమారస్వామి ఈరోజు కూడా కోట్లాది భక్తులకు జ్ఞాన మార్గం చూపిస్తున్నాడు. ఓం శరవణ భవ అనే పవిత్ర నాదంతో ఈ దివ్యక్షేత్ర మహిమ యుగయుగాల పాటు వెలుగుతూనే ఉంటుంది. కోరికలతో వెళ్లిన భక్తులు, కన్నీళ్లతో ప్రార్థించిన కుటుంబాలు, జీవితంలో దారి కనిపించని వారు ఒక్కసారి స్వామిమలై మురుగన్ దర్శనం చేసుకున్నాక వారి జీవితాల్లో వెలుగు నిండిందని చెబుతారు. తమిళనాడులోని పవిత్ర స్వామిమలై కేవలం ఒక ఆలయం కాదు, అది జ్ఞానం, శక్తి, దైవ అనుగ్రహం కలిసిన మహాదివ్య క్షేత్రం. ఇక్కడ స్వామివారిని స్వామినాథ స్వామి గా పూజిస్తారు. తండ్రికే గురువైన దేవుడు. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో జరిగే పూజలు ఎంతో విశిష్టమైనవి. ప్రతిరోజు తెల్లవారుజామునే ఆలయం గంటల నాదాలతో మేల్కొంటుంది. వేద మంత్రాలు, నాదస్వర ధ్వనులు, కర్పూర హారతులు, పుష్పాల సువాసనలు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా దైవమయంగా మారుస్తాయి. పాలు, తేనె, పంచామృతం, చందనం, వెన్నతో స్వామివారికి జరిగే అభిషేకం చూడటానికి వేలాది మంది భక్తులు వస్తారు. స్వామివారి చేతిలోని వెల్ ఆయుధం అజ్ఞానాన్ని తొలగించి భక్తుల జీవితాల్లో విజయాన్ని తీసుకువస్తుందని నమ్మకం. ఇక్కడ ప్రత్యేకంగా చేసే అర్చన మరియు వెల్ పూజ ఎంతో శక్తివంతమైనవిగా భావిస్తారు. సంతానం కోసం, విద్యాభివృద్ధి కోసం, ధైర్యం కోసం, వివాహం కోసం భక్తులు ఇక్కడ దీక్షతో ప్రార్థిస్తారు. ఎంతో మంది భక్తులు మురుగన్ అనుగ్రహంతో మా జీవితాలు మారిపోయాయి,
అని చెబుతుంటారు. స్వామిమలైలో అత్యంత ఘనంగా జరిగే ఉత్సవం స్కంద షష్ఠి బ్రహ్మోత్సవం. 6 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవంలో మురుగన్ స్వామి సూరపద్మాసురుడిపై సాధించిన విజయాన్ని నాటక రూపంలో ప్రదర్శిస్తారు. ఆ సమయంలో ఆలయం మొత్తం దీపాలతో మెరిసిపోతుంది. భారీ పుష్పాల అలంకరణలు, రంగురంగుల విద్యుత్ దీపాలు, నాదస్వరాలు, డోలు వాయిద్యాలు, భక్తుల జై జై ధ్వానాలతో స్వామిమలై దేవలోకంలా మారిపోతుంది. వేలాది మంది భక్తులు వెట్రి వెల్ మురుగన్ అంటూ గర్జిస్తారు. తైపూసం ఉత్సవం సమయంలో భక్తులు కావడులు మోస్తూ కొండ మెట్లు ఎక్కుతూ దైవ భక్తిని ప్రదర్శిస్తారు. చాలా మంది భక్తులు ఉపవాస దీక్షతో కాలినడకన ఆలయానికి చేరుకుంటారు. స్వామివారికి బంగారు రథోత్సవం జరిగే సమయంలో గోపురాలు, వీధులు దీపాలతో అద్భుతంగా వెలిగిపోతాయి. రాత్రి వేళల్లో జరిగే హారతులు, ఆకాశంలో పేలే బాణాసంచా వెలుగులు, భక్తుల ఆనంద భాష్పాలు ఆ దృశ్యాలను మరింత దివ్యంగా మారుస్తాయి. స్వామిమలైకు వెళ్ళి భక్తితో ఓం శరవణ భవ అని జపిస్తే మానసిక ప్రశాంతత, ధైర్యం, జ్ఞానం, దైవ అనుగ్రహం లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర క్షేత్రం ఈ రోజు కూడా కోట్లాది మందికి ఆశాకిరణంగా నిలుస్తోంది. వెట్రివెల్, వీరవెల్ అనే నినాదాలతో స్వామిమలై మహిమ యుగయుగాల పాటు మార్మోగుతూనే ఉంటుంది. ఇలాంటి పవిత్రమైన ఆలయాల గురించి ప్రతిరోజు తెలుసుకోవాలంటే లైక్, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. వెట్రివెల్, వీరవెల్.